గురుగారు నమస్కారం అండి. నమస్కారం మేడం. అంటే 4వ సంఖ్య, ఈ అవునండి. సంఖ్య వారికి ఎలా ఉండబోతోంది? కొత్త సంవత్సరం ఎలాంటి రెమెడీస్ చెప్పబోతున్నారు? 4 సంఖ్యకి సంబంధించిన వాళ్ళు 4 తేదీన జన్మించిన వాళ్ళు, 13 తేదీన జన్మించిన వాళ్ళు, 22 తేదీన అండ్ 31 తేదీన. ఉమ్, ఈ సంఖ్యల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 4 సంఖ్య కిందికి జన్మించిన వాళ్ళుగా మనము సంఖ్యాశాస్త్రంలో చూస్తున్నాం. ఉమ్, 4 సంఖ్యకి అది దేవత ఎవరండి అని అంటే రాహు అండి. ఉమ్, రాహు 4 సంఖ్యకి అది అది దేవత. మరి ఈ రాహు ఈ రాహు అనే గ్రహానికి లింక్ అయినటువంటి 4 సంఖ్య వాళ్ళకందరికీ ఈ 2026 ఎలా ఉండబోతుంది అని అంటే కొందరు జంకుతారు, కొందరు భయపడతారు. ఎందుకంటే సూర్యుడు కదా, మరి రాహు కదా, పడదేమో, బాగుండదేమో అని అనుకుంటారు. కానీ అలా కాదండి. రాహు కారకత్వం ఉన్న ఈ సంవత్సరం 2026 అనేది 4 సంఖ్యలో జన్మించిన వాళ్ళకి అతి అద్భుతంగా ఉండబోతుంది. కొత్త విషయం చెప్పారు. అతి అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అతి అద్భుతంగా ఉండబోతుంది అని చెప్తున్నాను అని అంటే 1, 2, 4, 7 ఈ 4 సంఖ్యలు ఫ్యామిలీ నంబర్స్ అంటారు. 4వ సంఖ్యలో 1వ నంబర్ ఉంది కదండి, ఫ్యామిలీ నంబర్స్ ఇవి. కాబట్టి ఈ 4వ తేదీన జన్మించిన వాళ్ళకి అతి అద్భుతంగా, అంటే కష్టపడే వాళ్ళకి మాత్రమే, ఖాళీగా కూర్చొని దేవుడు నాకు ఇస్తాడు, గురూజీ చెప్పారు టీవీలో నాకు అన్ని వచ్చేస్తాయని కాదండి. ఎవరైతే ఇంకా ఈ 4వ సంఖ్యకి సంబంధించిన వాళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే కష్టపడాలి. అంటే డైలీ 6 గంటలకి ఉదయం పనికి వెళ్ళే వాళ్ళు 5:30కే వెళ్తే ఈ సంవత్సరంలో సాధించగలుగుతారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవం, మర్యాద, పేరు, ప్రఖ్యాతలు పెరుగుతాయి. అండ్ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారము సాఫీగా సాగుతుంది. అండ్ విద్యార్థులకు వాళ్ళు ఇందాక చెప్పాను కదండి, అరగంట ముందు అంటే కొద్దిగా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. అండ్ వీరికి ధనం అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరగబోతుంది. అండ్ వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మంచి పరిష్కారాలు, మంచి మార్గాలు కనబడబోతున్నాయి. మరి కుటుంబ సౌఖ్యం కూడా మంచిగా ఉండబోతుంది. వీరికి ఇన్ని మంచిగా ఉన్నా కూడా వీరికి ఒక బెస్ట్ రెమెడీ టిప్ ఏంటంటే అండి, వీళ్ళు ఆదివారం రోజున సూర్య గాయత్రి, ఇందాక మీకు ముందు చెప్పినటువంటి నంబర్లుగానే సూర్య గాయత్రి చెప్పుకుంటూ 3 సార్లు సూర్యుడికి నీళ్లు వదలాలి. ఎందుకు మళ్ళీ నేను నీళ్లు అనే చెప్తున్నానంటే, సూర్యుడి సంవత్సరం అండి 2026 ఈజ్ ఏ సూర్యుడి సంవత్సరము. ఈ సూర్యుడి ఎలిమెంట్ ఏంటి అండి అని అంటే వాటర్ ఎలిమెంట్ అండి. కాబట్టి సూర్యుడి ఎలిమెంట్ ఈజ్ ఏ వాటర్ ఎలిమెంట్ నే మనం యూజ్ చేస్తే మనకు మంచి పరిష్కారాలు జరుగుతాయనే ఇవన్నీ కూడా డీప్ సైన్స్ గానీ మేము తెలుసుకొని చెప్తామండి. ఏదో ఊరికే మనసులో వచ్చింది కదా అని చెప్పమండి ఏది కూడా. కాబట్టి సూర్యుడి ఎలిమెంట్ ఈజ్ ఏ వాటర్. ఈ వాటర్ ని గాయత్రి మంత్రం చెప్పుకుంటూ 3 సార్లు వదిలేస్తే సూర్యుడు సంతోషిస్తాడు, సూర్యుడు ఆనందపడతాడు. సూర్యుడిని ఆనందపరిచితే మనకు లాభాలు కలిగిస్తాడు. అంటే ఇవ్వడమే పని సూర్యుడి. కాబట్టి ఆ సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. కలిగేటప్పుడు చేతిలో మళ్ళీ ఈ తీర్థం తీసుకునే విధంగా నీళ్లు తీసుకొని మన విషెస్ ఏవైతే ఉంటాయో అవి సూర్యుడికి చెప్పి ఆ నీళ్లు సూర్యుడు చూపించి ఆ నీళ్లు మనం తాగితే మనకు ఫుల్ రెమెడీ, అంటే మనకు బాడీలో కూడా మనము రెమెడీ తీసుకున్నంత ఫలితాలు జరుగుతాయని ఈ విధంగా సవివరంగా తెలియజెప్పానండి. ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం. నమస్కారం అండి.